ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు సంఖ్యాకాండం గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. బైబిల్ మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధముగా ఉంటుంది ఈ సారాంశం. సంఖ్యాకాండము ప్రయాణం. అసలు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అసలు ఏంది, దీనిలో అసలు ఏమి సంగతులు ఉన్నవి మనం ఈరోజు తెలుసుకుందాం. సంఖ్యాకాండం ఎవరు రాశారు అనగా మోషే. ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాల మధ్యలో ఈ సంఖ్యాకాండము రాయబడి ఉన్నది. ఎన్ని అధ్యాయములు సంఖ్యాకాండములు ఉన్నవి? 36. ఎన్ని వచనములు? 1287 వచనములు. ఇది ఎన్నో పుస్తకం? 4వ పుస్తకం. ఇంకా 62 పుస్తకములు మిగిలి ఉన్నవి. ఎవరు సంఖ్యాకాండంలో ముఖ్యమైన వ్యక్తులు? మోషే, అహరోను, మిరియాము, యెహోషువ, కాలేబు. సంఖ్యాకాండంలో ఏది మూలవాక్యము? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. అసలు ఈ సంఖ్యాకాండము ఎందుకు రాయాల్సి వచ్చింది? అసలు ఎందుకు రాశారు అనగా, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశారు, ఎలా ప్రయాణం చేశారో, అలాగే ఈ ప్రయాణం చేసే ప్రక్రియలో ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారో, అలా తిరుగుబాటు చేసి ఎంత నష్టపోయారో తెలియజేస్తూ ఈ గ్రంథము లిఖించబడింది. అసలు సంఖ్యాకాండము అసలు ఏమి సూచిస్తుంది? మనిషి దేవుణ్ణి ఎలా సేవించాలో, సమాజంలో ఎలా జీవించాలో వంటి ఆజ్ఞలను ఈ గ్రంథము సూచిస్తుంది. ఎందుకు సంఖ్యాకాండము అనే పేరు వచ్చింది? ఇశ్రాయేలీయుల ప్రజలు సంఖ్యను 2 సార్లు లెక్కించటం, ఆ సంఖ్యలను ఈ గ్రంథంలో పొందుపరచడం వల్ల సంఖ్యాకాండము అనే పేరు వచ్చింది. సంఖ్యాకాండమునకు గల ఇతర పేర్లు: సంఖ్యాకాండము ఒకటి సంచార కాండము, రెండవదిగా సనుగుళ్ళ కాండము. అసలు ఈ సంఖ్యాకాండంలో మనకు ఏ పాఠాలను సంఖ్యాకాండం నేర్పిస్తుందో ఒకసారి మనం గమనిద్దాం. విశ్వాసి అవిశ్వాసిగా జీవిస్తే అవిశ్వాసం కదా. విశ్వాసి అవిశ్వాసిగా జీవిస్తే అవిశ్వాసం. దేవుడు తాను అనుగ్రహించబోతున్న వాగ్దాన భూమి ఎలా ఉందో పరిశీలించడానికి మోషే 12 గోత్రముల నుండి 12 మంది పెద్దలను వాగ్దాన భూమికి పంపించాడు. వారిలో యెహోషువ మరియు కాలేబు ఉన్నారు. మోషే పంపించిన 12 మంది పెద్దలు వాగ్దాన భూమికి వెళ్ళి తాము చూసిన దానిని బట్టి, తెలుసుకున్న దానిని బట్టి ఒక నివేదికను తీసుకువచ్చారు. వాగ్దాన భూమికి చేరుకున్న 12 మంది పెద్దలలో 10 మంది దేవుడు ఇవ్వబోతున్న వాగ్దాన భూమి గొప్పదే, కానీ దానిని స్వతంత్రించుకోలేమని, అక్కడ ఉన్నత దేహులు బహుబలాఢ్యులు ఉన్నారు, వారిని మనం ఎదుర్కోలేమని తెలిపారు. ఫలితంగా ప్రజలలో భయాన్ని, గందరగోళాన్ని సృష్టించారు. ప్రజలు అవిశ్వాసంతోనూ తిరుగుబాటు స్వభావంతో దేవునికి మరియు మోషేకు వ్యతిరేకంగా సణుక్కునిరి. ఐగుప్తులోనే ఉంటే బాగుండు, లేదా అక్కడే చచ్చిపోతే బాగుండు అని దేవుని బహుగా విసిగించారు.
ఫలితంగా ఇశ్రాయేలు పట్ల దేవుడు తన ఉగ్రతను కనపరచగా మార్గంలోని వారంతా అర్ధాంతరముగా రాలిపోయారు. కానీ మిగిలిన ఇద్దరు యెహోషువ మరియు కాలేబులు మోషే చెప్పినట్టుగా చేయడమే కాకుండా ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలమని విశ్వసించారు. 25 అధ్యాయంలో నూతన తరాన్ని చూస్తాము. ఈ నూతన తరంలో దేవుడు 20 సంవత్సరముల లోపు వారితో పాటుగా మోషే, యెహోషువ మరియు కాలేబుకు బ్రతుకుటకును అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలీలో చోటు చేసుకున్న ఈ సంఘటన బట్టి విశ్వసించవలసిన ప్రజలు దేవుణ్ణి విశ్వసించకపోతే ఏ రీతిగా విరిచేయబడతారో, ఏ విధంగా మార్గమధ్యంలో రాలిపోతారో ఈ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆగ్రహం. మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత అతని సహాయకునిగా అహరోనును ఏర్పాటు చేశాడు. మిరియాము తన సహోదరులైన మోషే, అహరోనులను గొప్ప సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న దానిని బట్టి బహుగా సంతోషించును. కానీ మోషే యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక అహరోను, మిరియాములిద్దరూ కూడా మోషేకు వ్యతిరేకముగా మాట్లాడడం మొదలుపెట్టారు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడా? మేము ఎన్నుకొనబడలేదా? మేము భక్తులము కాదా? అంటూ వారికి ఉన్న గర్వాన్ని, అవివేకాన్ని బయటపెట్టారు. కనుక యెహోవా కోపం వారిపై రగులుకొనగా మిరియాము తెల్లని కుష్టు కలదిగా మారిపోయింది. ఈ ఉదాహరణతో దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులను విమర్శింపకూడదనే సత్యాన్ని మనకు ఈ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా చూస్తే ఆత్మీయుడు ఆవేశపడితే ఇశ్రాయేలీయులకు మోషే నాయకుడిగా అరణ్యంలో నడిపించుచుండగా ప్రజలు దాహానికి తట్టుకోలేకపోయారు. ఆనాడు మా సహోదరులు చనిపోయిన సమయంలోనే మేము కూడా చనిపోయిన ఎడల ఎంత మేలు అంటూ ఇశ్రాయేలీయులు మోషేను బహుగా విసిగించారు. ఇశ్రాయేలీయుల సనుగుళ్లను తట్టుకోలేక మోషే అహరోనుల ప్రజల దాహాన్ని తీర్చమని యెహోవా ఎదుట సాగిలపడి ప్రార్థించగా ఒక బండను చూపించి దానితో మాట్లాడమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. అప్పటి వరకు ప్రజల మాటల చేత, సనుగుల చేత బహుగా విసిగిపోయిన మోషే ఆవేశంతోనూ కోపంతోనూ నిండిన వాడై బండతో మాట్లాడడానికి బదులుగా కర్రతో కొట్టెను. ఇది సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6వ వచనం నుంచి 11 వరకు మీరు గమనించండి, చదవండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే మోషే దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించుచున్నట్లు మీరు నమ్ముకొనకపోతిరి కనుక నేను వాగ్దాన భూమిలోనికి మీరు ప్రవేశించరని మోషే అహరోనును బట్టి యెహోవా ప్రకటించాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12-13. ఫలితంగా మోషే మరియు అహరోను వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. మరి ఈ సంఖ్యాకాండం ఏమిటి? ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఏమిటి? యెహోవా తన జనులకు ఆహారం ఇచ్చును. రెండవదిగా యెహోవా తన జనులకు మాంసం ఇచ్చును. మూడవదిగా యెహోవా తన జనులకు నీరు ఇచ్చెను. నాలుగవదిగా యెహోవా తన జనులకు నాయకులనిచ్చెను. ఐదవదిగా యెహోవా తన జనులకు వాగ్దాన భూమినిచ్చెను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను అనే మాట 80 సార్లు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల అపనమ్మకం, అవిధేయత కారణంగా 11 రోజుల్లో
ఇశ్రాయేలుల అపనమ్మకం, అవిధేయత కారణంగా 11 రోజుల్లో చేరుకోవాల్సిన వాగ్దాన భూమిని 40 సంవత్సరాల తర్వాత చేరుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు దేవుని చెంతకు చేరాలంటే దేవుని యందు విశ్వాసంతో మనము దేవుని యందు బలపడాలి. అప్పుడే మనము దేవుని యొద్దకు మనము చేరుకుంటాము. ఆయన మన యందు మనల్ని ప్రేమించే విధముగా ప్రేమిస్తాడు. మనము కూడా ప్రేమించాలి విశ్వాసంతో. మరి చివరిగా సంఖ్యాకాండం అసలు ఏమి తెలియజేస్తున్నాయి? దేవుడిచ్చిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలీలు చేయబోయే సినాయి ప్రయాణము కొరకు సిద్ధపాటు గురించి 1 నుండి 12 అధ్యాయములు తెలియజేస్తాయి. వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే దిశగా ఇశ్రాయేలీలు చేస్తున్న ప్రయాణము గురించి 13 నుండి 20 అధ్యాయములు తెలియజేస్తాయి. దేవుని నడిపింపుతో వాగ్దాన భూమి దిశగా ఇశ్రాయేలీలు చేస్తున్న కనాను వైపు ప్రయాణం గురించి 20 నుండి 36 అధ్యాయాలు తెలియజేస్తాయి. ప్రయాణం కొరకు సిద్ధపాటు 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనకు చూపిస్తుంది. ప్రయాణం కొనసాగింపు 13 నుంచి 20 అధ్యాయములు. ప్రయాణం కనాను వైపు 20వ అధ్యాయం కాడ నుంచి 36 అధ్యాయములు మనకు గ్రంథంలో లిఖించబడింది.